శ్రీ గణేశాయ నమః. ఓం గం గణపతయే నమః. సనాతన వాన్మయంలో అగ్రపూజ్యుడైన శ్రీ గణపతి వైభవం అనంతమైనది. వేద, ఉపనిషత్, పురాణ, ఇతిహాసాలతో పాటు తంత్రశాస్త్రాలలో, క్షేత్ర సంప్రదాయాలలో విస్తరించిన ఆయన సమగ్ర స్వరూపాన్ని, విస్మృత గాథలను ఇక్కడ ఏకత్ర గ్రథితంగా ఆవిష్కరించుకుందాం. 1. ఉపనిషత్ ప్రస్థానంలో గణపతి వైభవం. గణపతి కేవలం ఒక పురాణ రూపం కాదు, సృష్టికి మూలమైన పరబ్రహ్మ తత్వం. యుగ్వేద సూక్తం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవినాముపమశ్రవస్తమం అంటూ యుగ్వేద మంత్రం గణపతిని సమస్త గణాలకు అధిపతిగా, జ్ఞానులలో అత్యుత్తమ జ్ఞానిగా, పరమాత్మగా కీర్తించింది. గాణపత్య అథర్వశీర్షం మరికొన్ని విశేషాలు. గతంలో చెప్పుకున్న తత్వంతో పాటు ఈ ఉపనిషత్తు గణేశుడిని పంచభూతాత్మకుడిగా దర్శించింది. త్వమేవ భూమిరాపోనలోనిలో నభః అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఆయనే. అలాగే ఆయన వాక్, మనస్సు, బుద్ధి రూపాలలో వ్యక్తమయ్యే చైతన్యం. యోగ సాధనలో వెన్నెముక మూలంలో ఉండే మూలాధార చక్రం లో ఈయనే నిత్యం నివసిస్తుంటాడు. నారద పూర్వ తాపనీయ ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులో గణపతిని సృష్టి ఆవిర్భావానికి మూలకారణంగా అభివర్ణించారు. పరమశివుని సంకల్పం నుండి వ్యక్తమైన ఆదిశక్తి, ఆపై సృష్టి సంరక్షణార్థం విఘ్న నివారక శక్తిగా గణపతిని ఎలా ఆవిష్కరించిందో ఇందులో వివరించబడింది. గాయత్రీ మంత్ర స్వరూపంగా గణేశుడిని ఆరాధించే విధానం, అక్షరమాల స్వరూపంగా ఆయన అంగన్యాస, కరన్యాస రహస్యాలు ఈ ఉపనిషత్తులో లభిస్తాయి. 2. దార్శనిక తత్వం. ప్రణవ స్వరూపం, ఓంకారరూపుడు. గణపతి రూపం సాక్షాత్తు ఓంకారానికి ప్రతరూపం. అందుకే ఆయనను ఓంకారరూపుడు అని పిలుస్తారు. అక్షర సమన్వయం. ఓంకారంలోని ఆ కారం, ఉ కారం, మా కారాల కలయికే వినాయకుని శీర్షం, తొండం, ఉదర భాగాలుగా భాసిస్తాయి. నాదబ్రహ్మం. తొండం వంపు తిరిగిన విధానం ఓం అనే అక్షరలేఖనాన్ని పోలి ఉంటుంది. జగత్తు అంతా నాదమయం. ఆ నాదానికి అధిపతి గణేశుడేనని మంత్రశాస్త్రం చెబుతోంది. ఆయనను అర్చించడం అంటే సృష్టి మూల నాదాన్ని ఉపాసించడమే. 3. పురాణాలలో గణపతి జన్మ వృత్తాంతాలు లీలలు. వివిధ కల్పాలను బట్టి పురాణాలు గణేశుడి జన్మ వృత్తాంతాన్ని వేర్వేరుగా వర్ణించాయి. శివపురాణగాథ. మాతృభక్తి, గజముఖం. పార్వతీదేవి తన శరీర నలుగుపిండితో ఒక బాలుడిని సృష్టించి, ప్రాణం పోసి, తాను స్నానానికి వెళ్తూ గుమ్మం వద్ద కాపలా ఉంచింది. శివుడు రాగా ఆ బాలుడు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఆగ్రహించిన శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు. విషయం తెలుసుకున్న పార్వతి జగత్ప్రళయాన్ని సృష్టించగా, శివుడు ఉత్తర దిశగా వెళ్లి మొదట కనిపించిన ఏనుగు, గజాసురుడి శీర్షం లేదా ఐరావతం తలను తెచ్చి బాలుడికి అమర్చి ప్రాణం పోశాడు. ఆయనే గజాననుడు. విఘ్నాధిపత్యం. ప్రదక్షిణ కథ. దేవతలకు నాయకుడెవరో తేల్చడానికి శివపార్వతులు ఒక పోటీ పెట్టారు. ఎవరు భూమండలాన్ని 3 సార్లు ప్రదక్షిణ చేసి ముందుగా వస్తారో వారే గణాలకు అధిపతి అని ప్రకటించారు. కుమారస్వామి తన నెమలి వాహనంపై వేగంగా వెళ్లాడు. గణపతి తన బుద్ధిబలంతో తల్లిదండ్రులే సమస్త బ్రహ్మాండమని నమ్మి శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. మాతాపితృ ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానమని నిరూపించి గణాధిపత్యం పొంది విఘ్నేశ్వరుడయ్యాడు. ఇతిహాసాలలో గణపతి మహాభారత లేఖకుడు. వ్యాసమహర్షి మహాభారతాన్ని రచించాలనుకున్నప్పుడు ఆయన వేగానికి తగినట్లుగా రాసే లేఖకుడిగా బ్రహ్మదేవుని సూచన మేరకు గణపతిని ప్రార్థించాడు. నియమం. గణపతి ఒక షరతు పెట్టాడు. నా కలం ఆగకూడదు, నువ్వు నిరంతరాయంగా చెప్పాలి. వ్యాసుడు కూడా ప్రతిగా ఒక షరతు పెట్టాడు. నువ్వు శ్లోకం అర్థం చేసుకోకుండా రాయకూడదు. వ్యాసుడు కఠినమైన కూట శ్లోకాలను చెప్పేవాడు. గణపతి వాటి అర్థాన్ని ఆలోచించేలోపు వ్యాసుడు మరికొన్ని శ్లోకాలను సిద్ధం చేసుకునేవాడు. ఈ ప్రక్రియలో కలం విరిగితే గణపతి తన ఏకదంతాన్ని విరిచి మహాభారతాన్ని లిఖించాడు. అందుకే ఆయన ఏకదంతుడు అయ్యాడు. తాంత్రిక కోణం. హేరంబ గణపతి.
గణేశోపాసనలో తంత్రశాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అందులో విశిష్టమైన రూపం హేరంబ గణపతి. పంచముఖ స్వరూపం. హేరంబ గణపతికి 5 ముఖాలు ఉంటాయి. ఇవి సృష్టిలోని పంచకృత్యాలను, సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలను లేదా పంచభూతాలపై సాధకుడికి లభించే ఆధిపత్యాన్ని సూచిస్తాయి. సింహవాహనుడు. సాధారణంగా మూషిక వాహనుడైన గణపతి ఈ తాంత్రిక రూపంలో పరాక్రమానికి ప్రతీకైన సింహం పై అధిరోహించి ఉంటాడు. రక్షణ శక్తి, తంత్ర సాధనలో విఘ్నాలను, శత్రువుల అభిచార క్రియలను నశింపజేసే అత్యంత శక్తివంతమైన సంరక్షక రూపం ఇది. అభయ, వరద ముద్రలతో పాటు పాశె, అంకుశె, అక్షమాల, పరశువు వంటి ఆయుధాలను ధరించి సాధకుడిని ఆపదల నుండి కాపాడుతాడు. 6. క్షేత్ర సంప్రదాయాలు. పురాణ అనుసంధానం. పురాణాలలోని కథలకు నిదర్శనంగా భారతదేశంలో ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు వెలిశాయి. మహారాష్ట్రలోని అష్టవినాయక క్షేత్రాలు. పురాణగాథలతో ముడిపడి ఉన్న 8 స్వయంభూ క్షేత్రాల సమూహమే అష్టవినాయక యాత్ర. 1. మయూరేశ్వరుడు. మోర్గావ్ సింధురాసురుడిని సంహరించడానికి నెమలి వాహనంపై వచ్చిన రూపం. 2. సిద్ధివినాయకుడు. సిద్ధటెక్. మధుకేటభులనే రాక్షసులను సంహరించేందుకు విష్ణుమూర్తి ఇక్కడ గణపతిని ప్రార్థించి సిద్ధి పొందాడు. 3. బల్లాళేశ్వరుడు. పాలి. బల్లాళుడు అనే చిన్నారి భక్తుడి భక్తికి మెచ్చివెలిసిన క్షేత్రం. 4. వరద వినాయకుడు. మహద్. భక్తుల కోరికలు తీర్చే నందాదీపం వెలిగే క్షేత్రం. 5. చింతామణి. థేర్ కపిల మహర్షి నుండి గుణ అనే రాక్షసుడు దొంగిలించిన చింతామణి రత్నాన్ని గణపతి తిరిగి తెచ్చి ఇచ్చిన చోటు. 6. గిరిజాత్మజుడు. లేన్యాద్రి. పార్వతీదేవి గిరిజ తనకు పుత్రుడిగా పుట్టాలని ఇక్కడి గుహలలో 12 ఏళ్లు తపస్సు చేసింది. 7. విఘ్నేశ్వరుడు. ఓవర్. విఘ్నాసురుడనే రాక్షసుడిని అణచివేసి భక్తులను కాపాడిన క్షేత్రం. 8. మహాగణపతి. రంజన్గావ్. త్రిపురాసుర సంహారానికి ముందు పరమశివుడు ఇక్కడే గణపతిని పూజించాడు. ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకం వినాయక క్షేత్రం. పురాణ సత్యాలకు ప్రత్యక్ష నిదర్శనం చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. బావిలో స్వయంభూగా వెలిసిన ఈ స్వామి విగ్రహం నాటి నుండి నేటికి పరిమాణంలో పెరుగుతూ ఉండటం ఇక్కడి విశేషం. సత్య ప్రమాణాలకు నిలయమైన ఈ క్షేత్రం కలియుగంలో విఘ్నేశ్వరుడి సజీవ వైభవానికి ప్రతీక. 7. వినాయక చవితి. చంద్రుని శాప వృత్తాంతం. భాద్రపద శుద్ధ చవితి నాడు గణేశుడు లోకాలలోని కుడుములు, మోదకాలు ఆరగించి బొజ్జ నిండుగా తిరిగి వస్తుండగా పాము ఎదురైంది. వాహనమైన ఎలుక భయపడటంతో గణపతి కిందపడి ఆయన పొట్ట పగిలి కుడుములు బయటపడ్డాయి. గణపతి వాటిని తిరిగి పొట్టలో సర్దుకుని పామును నడుముకు త్రాడులా కట్టుకున్నాడు. ఇది చూసి ఆకాశం నుండి చంద్రుడు నవ్వాడు. దాంతో ఆగ్రహించిన గణపతి, భాద్రపద శుద్ధ చవితి నాడు నిన్ను చూసినవారు నీలాపనిందలు, అపనిందలు పొందుదురుగాక అని శపించాడు. ఆ శాపం వల్ల ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కూడా శమంతకమని కథలో నిందపడ్డాడు. ఆ తర్వాత కృష్ణుడు వినాయక వ్రతం చేసి విముక్తుడయ్యాడు. 8. శ్రీ గణేశ అష్టావతారాలు. ముడ్గల పురాణం. సమస్త లోకాలలోని అసుర ప్రవృత్తులను అంతం చేయడానికి గణపతి 8 అవతారాలు ఎత్తాడు. 1. వక్రతుండ మత్సరాసురుడిని ఈర్ష్య సంహరించడానికి సింహవాహనం. 2. ఏకదంత మదాసురుడిని అహంకారం అణచడానికి మూషిక వాహనం. 3. మహోదర మోహాసురుడిని జయించడానికి. 4. గజానన లోభాసురుడిని దురాశ అంతం చేయడానికి. 5. లంబోదర క్రోధాసురుడిని కోపం శాంతింపజేయడానికి. 6. వికట కామాసురుడిని లొంగతీసుకోవడానికి మయూర వాహనం. 7. విఘ్నరాజ మమతాసురుడిని అహంభావం అణచడానికి శేషవాహనం. 8. ధూమ్రవర్ణ అభిమానాసురుడిని గర్వం సంహరించడానికి. 9. గణేశుడి ప్రతీకాత్మకత సింబలిజం. గణపతి రూపం మానవ జీవన వికాసానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి పెద్ద సందేశం. పెద్ద తల, విస్తృతమైన జ్ఞానం, మేధస్సు, ఆలోచనా శక్తి. చిన్న కళ్ళు, ఏకాగ్రత, సూక్ష్మ పరిశీలన. పెద్ద చెవులు,
పరుల మాటలను ఓపికగా వినడం శ్రవణం. చిన్న నోరు, తక్కువగా మాట్లాడటం మితభాషణం. తొండం, విచక్షణ జ్ఞానం, కఠినమైన చెట్టును కూల్చగలదు, చిన్న సూదిని తీయగలదు. పెద్ద పొట్ట, మంచి చెడులను, రహస్యాలను జీర్ణించుకోవడం. ఒక్క దంతం, ద్వంద్వాలను దాటిన ఏకత్వ సాధన. 10 ముగింపు, మంగళ వైభవం. గణపతి సమస్త పూజలకు ఆది పూజ్యుడు. కార్యం ఏదైనా శ్రీకారం చుట్టేది ఆయనతోనే. ప్రకృతి పూజకు ప్రతీకగా ఆయనను 21 రకాల పత్రి, ఆకులు తో పూజిస్తాం. లౌకిక విద్యలకు, అలౌకిక ఆధ్యాత్మిక సాధనలకు వినాయకుడే మూలం. భాద్రపద చవితి నవరాత్రుల ఉత్సవాల నుండి నిత్య జీవిత పూజల వరకు గణనాథుడిని స్మరిస్తే విఘ్నాలన్నీ తొలగి సుఖ సంతోషాలు, సిద్ధిబుద్ధులు లభిస్తాయి. కళ్యాణ రూపాన్ని, కరుణామయుడైన ఆ లంబోదరుడిని నిత్యం ధ్యానిస్తూ ఆవాహితో భవ, స్థాపితో భవ, సుప్రసన్నో భవ, ఓం శాంతన్హ శాంతన్హ శాంతన్హ.